హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి బయాలజీలో అస్థిపంజర వ్యవస్థ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య ఎంత? జవాబు 206. నెక్స్ట్, నవజాత శిశువులలో సుమారు ఎన్ని ఎముకలు ఉంటాయి? జవాబు 300కి పైగా ఉంటాయి. నెక్స్ట్, శరీరంలో అతిపెద్ద మరియు బలమైన ఎముక ఏది? జవాబు ఫేమర్ లేదా తొడ ఎముక. నెక్స్ట్, శరీరంలో అతి చిన్న ఎముక? జవాబు స్టెప్స్ లేదా మధ్య చెవిలో ఉంటుంది. నెక్స్ట్, ఎముకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? జవాబు ఆస్టియాలజీ. నెక్స్ట్, ఎముకను ఎముకతో కలిపే కణజాలం ఏది? జవాబు లిగమెంటు. నెక్స్ట్, ఎముకను కండరంతో కలిపే కణజాలం ఏది? జవాబు టెండన్. నెక్స్ట్, ఎముకలలో ఉండే ప్రధాన ఖనిజాలు ఏవి? జవాబు కాల్షియం మరియు ఫాస్ఫరస్. నెక్స్ట్, ఎముకలలో ఉండే ప్రోటీన్ పేరు ఏమిటి? జవాబు ఓసిన్. నెక్స్ట్, రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? జవాబు ఎముక మధ్య. నెక్స్ట్, మానవ పుర్రెలో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? జవాబు 22. ముఖం 14, కపాలం 8. నెక్స్ట్, మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం ఏది? జవాబు ఎనామెల్, దంతాలపై పొర. నెక్స్ట్, పుర్రెలో కదిలే ఏకైక ఎముక ఏది? జవాబు క్రింది దవడ, మాండిబుల్. నెక్స్ట్, వెన్నెముకలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? జవాబు 33, పెద్దవారిలో 26. నెక్స్ట్, వెన్నెముకలోని మొదటి పూసను ఏమంటారు? జవాబు అట్లాస్. నెక్స్ట్, బ్యూటీ బోన్ లేదా కాలర్ బోన్ అని దేనిని పిలుస్తారు? జవాబు క్లావికల్. నెక్స్ట్, మానవ శరీరంలో పక్కటెముకల సంఖ్య ఎంత? జవాబు 24, 12 జతలు. నెక్స్ట్, పక్కటెముకలు మధ్యలో దేనికి అతుక్కుని ఉంటాయి? జవాబు స్టెర్నం, రొమ్ము ఎముక. నెక్స్ట్, మోకాళ్ళ చెప్పను ఏమని పిలుస్తారు? జవాబు పటెల్లా. నెక్స్ట్, వేలి ఎముకలను ఏమని పిలుస్తారు? జవాబు ఫలాంజిస్. నెక్స్ట్, మణికట్టులో ఉండే ఎముకల సంఖ్య ఎంత? జవాబు 8, కార్పల్స్. నెక్స్ట్, మోసయ్యి నుండి మణికట్టు వరకు ఉండే 2 ఎముకలు ఏవి? జవాబు రేడియస్ మరియు ఉల్నా. నెక్స్ట్, మృదులాస్థి గురించి చేసే అధ్యయనం? జవాబు కాండ్రాలజీ. నెక్స్ట్, విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో వచ్చే వ్యాధి ఏది? జవాబు రికెట్స్. నెక్స్ట్, వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గి బలహీనపడటాన్ని ఏమంటారు? జవాబు ఆస్టియోపోరోసిస్. నెక్స్ట్, కీళ్ళవాపు లేదా నొప్పులను ఏమంటారు? జవాబు ఆర్థరైటిస్. నెక్స్ట్, భుజం వద్ద ఉండే కీలు రకం ఏది? జవాబు బంతిగిన్నె కీలు. నెక్స్ట్, మోసయి మరియు మోకాలి వద్ద ఉండే కీలు ఏది? జవాబు మడతబందు కీలు. నెక్స్ట్, మెడలో ఉండే ఎముకను ఏమంటారు? జవాబు హాయిడ్ ఎముక. నెక్స్ట్, ఎముకల విరుగుదలని ఏమంటారు? జవాబు ఫ్రాక్చర్. నెక్స్ట్, అరచేతిలో ఉండే ఎముకలను ఏమని పిలుస్తారు? జవాబు మెటాకార్పల్స్. నెక్స్ట్, మడమలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? జవాబు 7, టార్సల్స్. నెక్స్ట్, పాదం పైభాగంలో ఉండే ఎముకలను ఏమంటారు? జవాబు మెటాటార్సల్స్. నెక్స్ట్, భుజం వలయాన్ని శాస్త్రీయంగా ఏమంటారు? జవాబు పెక్టోరల్ గిర్డిల్. నెక్స్ట్, నడుము వలయాన్ని ఏమని పిలుస్తారు? జవాబు పెల్విక్ గిర్డిల్. నెక్స్ట్, చేతి పైభాగంలో ఉండే ఎముక ఏది? జవాబు హ్యూమరస్. నెక్స్ట్, కాళ్ళలో ఉండే అతిపెద్ద ఎముక ఏది? జవాబు టిబియా. నెక్స్ట్, శరీరంలో అత్యంత పల్సని ఎముక ఏది? జవాబు ఫిబ్యులా. నెక్స్ట్, ఎముకల కణాలను ఏమని పిలుస్తారు? జవాబు ఆస్టియోసైట్స్. నెక్స్ట్, వెన్నుముకలోనే మెడభాగంలో ఉండే ఎముకల సంఖ్య ఎంత? జవాబు 7. నెక్స్ట్, కీళ్ళ మధ్య ఉండే ద్రవం ఏది?
జవాబు సినోవియల్ ద్రవం. నెక్స్ట్, ఎముక విరిగినప్పుడు ఆ భాగాన్ని చూడటానికి ఏ కిరణాలను ఉపయోగిస్తారు? జవాబు ఎక్స్రేలు. నెక్స్ట్, ఎముకల వ్యాధులను నిపుణుడిని ఏమని పిలుస్తారు? జవాబు ఆర్థోపెడిస్ట్. నెక్స్ట్, పక్కటెముకల గూడులో మొత్తం ఎన్ని ఎముకలు ఉంటాయి? జవాబు 25. 24 పక్కటెముకలు ప్లస్ ఒక రొమ్ము ఎముక. నెక్స్ట్, గొంతులో ఉండే యు ఆకారపు ఎముక ఏది? జవాబు హాయిడ్ ఎముక. నెక్స్ట్, వెన్నుముక చివర ఉండే తోక వంటి ఎముక ఏది? జవాబు కాక్సిక్స్. నెక్స్ట్, భుజం ఎముకను ఏమని పిలుస్తారు? జవాబు స్కాపులా. నెక్స్ట్, తేలే పక్కటెముకలు ఎన్ని జతలు ఉంటాయి? జవాబు 2 జతలు, 11వ మరియు 12వ జత. నెక్స్ట్, ఎముకలు ఏర్పడే ప్రక్రియను ఏమంటారు? జవాబు ఆస్టియోజెనిసిస్. నెక్స్ట్, ఎముకల సాంద్రతను కొలిసే పరీక్ష ఏది? బిఎండి టెస్ట్, బోన్ మినరల్ డెన్సిటీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.